జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, పేద ప్రజల జీవితాలు ఖచ్చితంగా మేము మార్పు తీసుకొస్తాం, వారి జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాం, మీరు మోసపూరిత మాటల్ని నమ్మద్దు అని చెప్పారు. ఈరోజున ఏం జరిగింది మనం కూడా చూశారు కదా. ఉచిత ఇసుక అంటే మీ ఇంటి ముందు పోయమంటారా అని అడిగారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజే చెప్పపోయారా మీరే ట్రాక్టర్ తీసుకెళ్ళాలి, అక్కడ లోడింగ్ ఛార్జీలు కట్టాలి, సీనరేజ్ కట్టాలి అని చెప్పపోయారా ఆ రోజున? ఉచిత ఇసుక ఎందుకు మాట్లాడారు? తల్లికి వందనానికి కూడా అందరి తల్లులకి ఇయ్యం, కొంతమంది తల్లులకే ఇస్తాం, కొంతమంది బిడ్డలకే ఇస్తాం, విద్యార్థులకే ఇస్తామని షరతులు వర్తిస్తాయని ముందే చెప్పకపోయారా? మరీ వీడియోలు పెట్టారు, 1, 2, 3, 4 ఏళ్ళకు 15 అని చెప్పి ఇవాళ పంగనామాలు పెడతానుక మీరు ఆ పథకం పెట్టింది? పంగనామాలు పెట్టానుక ఇంకా చాలామంది మాట్లాడారు. పథకాల గురించి, డిబిటీ సిస్టమ్ గురించి ఇష్టానుసారం మాట్లాడరు అందరూ. ఈ రోజున మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగానే బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలోకి పంపించే విధంగానే జీవో నమోదు చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్నే మీరు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా పథకాల అమలులో ఒక్క నయా పైసా అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే పంపించినటువంటి గొప్ప విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ రోజున ఆ విధానాలనే కొనసాగిస్తూ ఆయనపైనే విమర్శలు చేయడం అత్యంత దుర్మార్గం. ప్రజలు కూడా ఆలోచన చేయాల్సింది. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద 7 పార్టీలు కలిసి పోటీ చేసినాయి. 7 పార్టీలు. ఇక్కడ ఓటమి చెందింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు. పేద ప్రజల జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అంటే పేద ప్రజల్ని ఓడించడమే. మీరు చూస్తారు ఈ 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులు వస్తాయి, ఎంతమందిని ఇబ్బంది పెడతారు, పథకాల అమల్లో ఎన్ని షరతులు పెడతారు, ఎన్ని తూట్లు పొడుస్తారు అనేది రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తల్లికి వందనం పథకాన్ని మీరు ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా అయితే మాట్లాడారో అదే విధంగా అమలు చేయాలి. చెయ్యకపోతే ఖచ్చితంగా మహిళల్ని మోసం చేసినట్టే అని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తాము.